హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీషియస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి ట్రై చేద్దామా? అదే గోంగూర పులావ్. ఇవన్నీ మా ఇంట్లో ఉన్న గోంగూర చెట్లు. సో ఈరోజు నేను చేసే రెసిపీకి ఎంత గోంగూర కావాలో అంత తీసుకోవడానికి నేను వచ్చేసాను. మీలో ఎంతమందికి అప్పటికప్పుడు కట్ చేసుకొని కుక్ చేసుకోవడం అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. సో మ్యాక్స్ వెజిటేబుల్స్ మా ఇంట్లోనే పండించుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఆ కట్ చేసిన గోంగూర మొత్తాన్ని కుక్ చేసేద్దామని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ప్రాపర్‌గా వాష్ చేసేసుకోవాలి. ఇంట్లో ఏ పెస్టిసైడ్స్ లేకుండా పెంచాం కాబట్టి అంత ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ దుమ్ము మాత్రం పోయేలాగా కడుక్కుంటే చాలు. సో నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఘీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా స్లైస్ చేసుకొని వేసేసుకున్నాను. అది ఫ్రై అయ్యే వరకు మనం స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోతే మాత్రం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ పులావ్‌లో గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకున్నాను. కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ హీట్‌కి ప్రాపర్‌గా మగ్గిపోతుంది. సో అందుకే కట్ చేసుకోకుండా మొత్తం మగ్గించేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది కదా! సో ఇప్పుడు మనం మిగిలిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్‌కి తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ పసుపు వేసుకున్నాను కొంచెం. ఆ తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, తర్వాత కారం, తర్వాత ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా నేను ఏ బ్రాండ్స్ యూజ్ చేయట్లేదు. ఇవి హోమ్‌మేడ్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనం మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లేదా అడుగు పట్టేస్తుంది. నేను ఆల్రెడీ 2½ కప్స్ బాస్మతి రైస్‌ని వాష్ చేసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అందులోంచి వాటర్ తీసేసి నేను జస్ట్ రైస్ మాత్రమే వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ గోంగూర మొత్తాన్ని ఈ రైస్‌కి పట్టేంత వరకు ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్, అంటే 4 కప్స్ వాటర్ అనమాట. 4 కప్స్ వాటర్‌ని నేను బాయిల్‌కి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ బాయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడే మనం స్పైసెస్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ, కారం కానీ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టేస్ట్ చేస్తే నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. సో నేను సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ప్రాపర్‌గా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకున్నాక హార్డ్లీ ఒక 10 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. ఇది మనకి చాలా టైమ్ సేవింగ్ రెసిపీ అనమాట. అన్నీ రెడీగా ఉంటే హార్డ్లీ ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. సో ఇది మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఈరోజు. నేను రైతా కోసం అండ్ ఈ పులావ్ కోసం కట్ చేసిన వెజిటబుల్ వేస్ట్ అండ్ బియ్యం కడిగిన వాటర్ అనమాట. ఇవి వేస్ట్‌గా పడేయటం కన్నా మనం వెజిటబుల్ ప్లాంట్స్‌కి కానీ, ఫ్లవర్ ప్లాంట్స్‌కి కానీ ఇస్తే చాలా మంచి ఈల్డ్ వస్తుంది. సో నేనైతే మా ఇంట్లో ఉన్న గోరుచిక్కుడుకాయ మొక్కలకి వేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా వెజిటబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, లేదా ఫ్లవరింగ్ కానీ ఉంటే వేసుకోవచ్చు. మనం బయట తిరిగి వచ్చేసేలోపు మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి జస్ట్ ఫైనల్ మిక్స్ ఒక్కటి ఇచ్చేసి స్లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే అయిపోతుంది. ఇక్కడ మనం ఏ స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. సో స్టార్టింగ్‌లోనే స్పైసెస్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పులావ్‌లో కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గోంగూరతోనే టేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఆల్రెడీ స్మెల్ నోరూరిపోతుంది. సో నెక్స్ట్ ఫైనల్‌గా జస్ట్ ఘీలో ఫ్రై చేసిన జీడిపప్పుని కొన్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. నేను ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఈ రైతా కోసం నేను కర్డ్ తీసుకుంటున్నాను. ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. యాక్చువల్లీ వీటికి మెజర్‌మెంట్స్ ఏమి ఉండవు కదా! మనకి ఎంత కావాలనుకుంటే అంత రిక్వైర్మెంట్‌లో తీసేసుకోవడమే. మనం చేసుకున్న పులావ్‌కైతే కాంబినేషన్ ఏమి అవసరం లేదు. బట్ నాకు రైతా కాంబినేషన్‌లో కొంచెం ఎక్కువగా ఇష్టమనమాట. ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా గానీ. అందుకని నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ గోంగూర పులావ్ మాత్రం చాలా కమ్మగా మనం ఏం యాడ్ చేసుకోకుండా ఏ కర్రీస్ లేకపోయినా కానీ ఈజీగా తినేయొచ్చు. స్మెల్‌కే మనకి సగం కడుపు నిండిపోతుందనమాట. సో, అందుకని నేనైతే ఈ రైతాలో ఫస్ట్ చిల్లీస్ వేసుకున్నాను. తర్వాత సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్ అండ్ క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను. తురిమేసిన క్యారెట్. సో, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు రైతాలో. సో, నేను అందుకే యాడ్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత సాల్ట్ ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇందాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పెరుగు మరీ గట్టిగా ఉంది. సో, కొంచెం కన్సిస్టెన్సీ కోసమని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేసుకొని ఈ గోంగూర పులావ్‌ని ఎంజాయ్ చేసేయడమే. లుక్స్ వైజే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! యాక్చువల్లీ వెజిటేరియన్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అందరూ గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్ అంటూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా వెజిటేరియన్స్ కూడా ఈజీగా ప్లెయిన్ గోంగూర పులావ్ చేసుకోవచ్చు. లేదా గోంగూర పన్నీర్, గోంగూర మిల్ మేకర్ ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చేసేసుకొని ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు మాత్రం వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకా వెళ్ళి ఎంజాయ్ చేస్తా. బాయ్.